శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు కంచి పొలిమేర్లలో ఉన్న శివస్థానం వద్ద మకాం చేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు మహాస్వామివారిని సందర్శించాడు. తన కుమార్తెకు వివాహం తలపెట్టుకున్నానని, అయితే వరుడి తరపున వారు వరకట్నం కింద 13 కాసుల బంగారం అడుగుతున్నారని, ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని, ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో అక్కడికి వచ్చానని దీనాతి దీనంగా విన్నవించుకున్నాడు. స్వామి, వేరే దిక్కులేక మీ వద్దకు వచ్చాను. మీరు అనుగ్రహిస్తే తప్ప నా కుమార్తెకు మెల్లో 3 ముళ్ళు పడే అవకాశమే లేదు అని కంటనీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. పరమాచార్య స్వామివారు, నేను సన్యాసిని, నీకివ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడుంటుంది? నా ఎదురు విలిపిస్తే ఏం లాభం? ఊళ్ళోకి పోయి అమ్మ కామాక్షిదేవి దగ్గర కూర్చొని ఆ తల్లికి నీ గోడు చెప్పుకో, నీ ఘోష విని ఆమె ఏమైనా కటాక్షించవచ్చు అని అన్నారు. సరే, అట్లాగే చేస్తానంటూ ఆ బ్రాహ్మణుడు అంగోస్త్రం నడుముకు బిగించుకొని కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ దేవి ఎదురుగా కూర్చొని ఆమెను ప్రార్థించాడు. కొంతసేపటి తర్వాత ఉత్తర దేశం నుంచి ఎవరో ఒక షావుకారి మహాస్వామివారిని దర్శించడానికి శివస్థానం వచ్చాడు. మహాస్వామివారికి నమస్కరించి నిలుచున్నాడు. స్వామివారు కుశల ప్రశ్న చేశారు. స్వామి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళబోయే ముందు ఆ షావుకారు లోపలి జేబులో నుంచి ఒక పొట్లం తీసి శిష్యుడి చేత ఒక పళ్ళెం తెప్పించి ఆ పొట్లం ఆ పళ్ళెంలో పెట్టి స్వామికి నమస్కరించాడు. ఏమిటా పొట్లెం అని అడిగారు పరమాచార్య స్వామివారు. అందులో కాస్త బంగారం ఉంది, దానిని తమకు సమర్పించుకుంటున్నాను అని అన్నాడు షావుకారి. పరమాచార్య స్వామివారు, సన్యాసిని, నాకెందుకు ఆ బంగారం, నన్నేమి చేసుకోమంటావు అని అడిగారు. ఆ షావుకారి, స్వామి, మీకు సమర్పించాలని ఎందుకో నాకు అనిపించింది, దానిని మీ చిత్తం వచ్చినట్టు ఉపయోగించండి, మీరు ఏమి చేసినా నాకు సమ్మతమే అని అన్నాడు. సరే, పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది, సుఖంగా వెళ్ళిరా అని దీవించారు మహాస్వామి. షావుకారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి గుడి నుండి తిరిగి వచ్చాడు. స్వామి, తాము సెలవిచ్చినట్టే అమ్మ దగ్గరకు వెళ్ళి నా కథంతా వెళ్ళబోసుకున్నాను. ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలంటూ స్వామి ముందు కూలబడ్డాడు. పక్కన బల్లపైన ఉన్న పళ్ళెం చూపించి స్వామి ఇలా అన్నారు. ఆ పళ్ళెంలో ఒక పొట్లం ఉన్నది, ఆ పొట్లంలో ఏమున్నదో దానిని విప్పి చూడు అని అన్నారు. వణుకుతున్న చేతులతో ఆ బ్రాహ్మణుడు పొట్లం విప్పి చూశాడు. స్వామివారు, ఏమున్నది ఆ పొట్లంలో అని అడిగారు. బ్రాహ్మణుడు భయంతో సంభ్రమంతో, బంగారు కాసులున్నవి స్వామి అని చెప్పాడు. స్వామివారు, ఎన్నున్నవి లెక్కబెట్టు అని అడిగారు. బ్రాహ్మణుడు లెక్కవేసి 13 కాసులు అంటూ తడబడుతూ సమాధానం చెప్పాడు. స్వామివారు, నీవెన్ని కాసులు కావాలన్నావు అని అడిగారు. బ్రాహ్మణుడు 13 స్వామి అని చెప్పాడు. స్వామివారు, సరే సరే, అవి తీసుకువెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో అని సెలవిచ్చారు. బ్రాహ్మణుడు ఆనంద భాష్పాలతో, అనుగ్రహం స్వామి, పరమానుగ్రహం అంటూ స్వామివారి ముందు మోకరిల్లాడు. జగద్గురువుల పాదాలపై నమ్మకముంచి భక్తితో వేడుకుంటే చాలు, అది ఎంత పెద్ద సమస్య అయినా అవలీలగా పరిష్కరిస్తారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.